వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ అది మన మైండ్లో మనం సాధించాలి, మనం సాధించగలము అన్న నమ్మకాన్ని సాధించాలి. సో ఇదంతా మనకు అవ్వాలి అని అంటే ఒక స్పిరిచువల్ జర్నీ కావాలి, ఒక స్పిరిచువల్ పాత్వే కావాలి. సో అది మనకు అందించడానికి ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలి అని మనం గైడ్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి ఫౌండర్ అనంత సాయికృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఫిజికల్ థింగ్స్ చాలా ఉంటాయి, కానీ మనము ఎక్కువగా మనసు గురించి, ఆలోచన గురించి, అలాగే ఆత్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. స్పిరిచువాలిటీ గురించి మాట్లాడినప్పుడు అయితే మనము ఆత్మతో అనుసంధానం అవ్వాలి, ఆత్మతో మమేకం అవుతేనే మనం అనుకుంది నెరవేరుతుంది అని అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఎలా నమ్మాలి ఎవరైనా సరే? చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆత్మ దగ్గరికి వచ్చేలోపు సబ్జెక్ట్ చెప్పేలోపు ఇదేదో మూఢనమ్మకాలను కొట్టేస్తారు. ఇప్పుడు చూడండి, ఆత్మకి ఇప్పుడు మనం ప్రతిసారి ఇతిహాసాలు పురాణాలు అంటుంటాము. మన భారతదేశంలో ప్రపంచ దేశాలకు భారతదేశం ఆది గురువు అండి. ఇప్పుడు రీసెంట్గా కొన్ని దేశాలు వీటిపైన రీసెర్చ్ చేస్తున్నాయి. రీసెంట్గా ఇక్కడ మన ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయి చనిపోయింది అనుకుని డెడ్ బాడీ అలా వదిలేశారు. 5 నిమిషాల తర్వాత అమ్మాయి లేచింది. అమ్మాయి లేచిన తర్వాత మొత్తం జరిగి అమ్మాయి చెప్పింది, ఇక్కడ బయట ఏం జరుగుతుందో నేను అంతా చూశానని చెప్తుంది. మీరు మామూలు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది ఆ వీడియో. అంటే మనం ఏదైతే మనము ప్రాక్టికల్గా మాట్లాడుతున్నామో బై బర్త్ మనకు వచ్చిందండి ఈ నాలెడ్జ్ అనేది. మనం బై బర్త్ వచ్చిన నాలెడ్జ్ని వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడ కోర్టులో ఎక్కడానికి వెళ్ళినా కూడా నీ ఆత్మసాక్షిగా చెప్పంటారు. అంటే మనకు తెలియకుండా వర్డ్స్ వస్తున్నాయంటే మన పూర్వీకుల నుంచి అది మన బ్లడ్లో మన డిఎన్ఏలో ఉందండి అది. ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయాలి, వాళ్ళకి ఆత్మలో అనేది తెలియదు కాబట్టి వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. మనకి బై బ్లడ్ మన జీన్స్లో ఉందండి, మన డిఎన్ఏలో ఉంది. కాబట్టి నేను ఏం చెప్తుంటే ప్రతిదానికి ఆత్మతత్వం అనేది ఉంది, నమ్మండి అని చెప్తున్నాను. జనాలు ఏం చేస్తున్నాను, కొట్టేస్తున్నాను. నేను చెప్తున్నాను, ఒక 41 రోజు మీ జీవితంలో మీది కాదని పక్కన పెట్టేసేయండి. మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చింది, మీ ఆత్మతో మమేకం అవడానికి ట్రై చేయండి. ఒక 41 రోజులు రిజల్ట్ రాలేదనుకోండి, మానేసేయండి అని చెప్తున్నాను ఓపెన్గా క్లాసుల్లో. ఇప్పుడు ఆత్మను మనము ఎలా చూడాలంటే చూడండి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం శ్మశానానికి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళరు. ఎవరైతే వ్యక్తి చనిపోయింటారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బయట నిలబడి ఇంట్లో ఒకటి దీపం పెట్టింటారు. ఆ దీపాన్ని చూసి వెళ్తారు. బయట పేడ పెట్టింటారు. ఆ పేడను తొక్కుతూ దీపాన్ని చూస్తూ ఇంటికి వెళ్ళిపోతారు. అంటే అక్కడ మనం ఏదో మనకు అర్థమవుతుంది. దానికి రీజన్ ఏంటంటే, మీరు పెట్టొచ్చింది అక్కడ బాడీని పెట్టొచ్చారు, కానీ ఆత్మ అనేది పర్మనెంట్, దాంట్లో ఉన్న ఆత్మ పోలేదు, ఎప్పుడు ఆత్మ అనేది శాశ్వతము అని ఆ ఇంట్లో ఆ జ్యోతిని చూస్తూ మనం పేడను తొక్కుతాము. పేడ అనేది బాడీతో బాడీ ఉన్నట్టు ఇది వెళ్తూ ఉంటుంది. మీరు బాడీని పెట్టొచ్చారు, ఆత్మ అనేది పర్మనెంట్, ఇంట్లో ఉన్నటువంటి దీపంతో సమానం అది. కాబట్టి దేహం అనేది అన్పర్మనెంట్, దాని గురించి బాధపడొద్దండి చెప్పడానికి అప్పుడు పెద్దలు ఇలాంటివన్నీ పెట్టారనమాట. ఇప్పుడు మనకు తెలియదండి, మన ఫాదర్స్ని కానీ వాళ్ళ ఫాదర్స్ని కూడా అడగండి ఎందుకు ఇలా పెట్టారంటే, మాకు కూడా తెలియదు, మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పెట్టారు కాబట్టి మేము పెడతామంటున్నారు. అంటే ఇక్కడ సత్యం అనేది ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయిందండి. మనం ఎవరినైనా అడుగున్నాం, మనకి ఏదైనా అడిగినా మన పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని అడిగినా కూడా ఇది మా జనరేషన్లో స్టార్ట్ అయిందని చెప్పరు. మా పూర్వీకులు చేసుకుంటూ వచ్చారు, మేము చేస్తున్నామంటున్నారు. బట్ కానీ వాళ్ళకు సైంటిఫిక్గా రీజన్ తెలియదు అండి. అది 100% నిజం అండి. అది నేను చెప్తున్నాను కదా, మన బర్త్ మన డిఎన్ఏలో ఉందండి. దానికే మనము ఆత్మతత్వాన్ని పట్టుకుని అంటున్నాం. ఇప్పుడు ఏదైతే స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇప్పుడే జనరేషన్ ఇలాగుంటే ఆఫ్టర్ ఒక 2 years 3 years 5 years తర్వాత మనుషులు అనేది అప్పుడు ఎలాగుంటుందంటే జస్ట్ రోబోటిక్ లైఫ్ ఉంటుందండి. దానికి ప్రతి ఒక్కరికి ఈ ఆత్మతత్వం తెలుసుకోవడం వల్ల అసలు నేనంటే ఏంటి, నా విల్ పవర్ ఏంటనేది తెలుస్తుందండి. ప్రతిరోజు మీకు 10 నిమిషాలు టైం కేటాయించుకోండి. ఇప్పుడు ఎంతసేపు ఉన్న బయట ప్రపంచం వెతుకుతున్నారు కానీ అంతర్ ప్రపంచంలో వెతకండి అని చెప్తాను. అంతర్ ప్రపంచానికి ఎవరు గురువు అంటే ఆత్మను పట్టుకుంటే పరమాత్మకు దారి తెలుస్తాను. ఆత్మ అంటే ఏది అని అనుకోవాలంటే మన ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫిజికల్ ఫామ్ అయితే ఉండదు ఆత్మకి. అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, మన నుండి బయటకు వెళ్తుంది. మళ్ళీ మీరు ఇందాక అన్నారు, ఏదన్నా కోరుకున్నామని అనుకోండి, ఆత్మతో కోరుకోవాలి, ఆత్మతో అనుసంధానం అవ్వాలి అని అంటారు. అంటే మనం నిద్రపోతున్నప్పుడు ఆత్మ బయటకు వెళ్ళేసి వచ్చి తిరుగుతుంది, దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి మనం ఏదైతే కోరుకున్నామో అని చెప్పి. అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది రూపం అయితే లేదు, కానీ దాన్ని ఎలా డిఫైన్ చేయాలి అసలు మనం? సరే చూడండి, ఇప్పుడు మనము ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఒక బాడీ అనేది మామూలు ఒక 50-60 kg ఉంటుంది అనుకోండి. జస్ట్ చనిపోయిన వ్యక్తిలో ఆత్మ అనేది ఉండదు. చనిపోయే ముందు ఇది కూడా రీసెర్చ్ చేశారు, కొన్ని గ్రామ్స్ అనేది వెళ్ళిపోతుంది బయటికి. ఆ బాడీ వాటర్లో వేయండి, విత్ ఒక 1 or 2 hours తర్వాత అంత వెయిట్ ఉన్న బాడీ కూడా బయట నీళ్ళలో తేలుతుంది. మళ్ళీ ఎందుకు తేలుతుందంటే, వీళ్ళకి అందరికి ఇప్పుడు ఎలాగుంటుందంటే రీజన్ కావాలి ఎందుకు తేలుతుందని. ఆ బ్లడ్ కూడా అంతటి వరకు ఉన్న బ్లడ్ మనం జస్ట్ టచ్ చేస్తే బ్లడ్ బయటకు వస్తుంది. చనిపోయిన వ్యక్తిని చూడండి, విత్ ఇన్ అవర్స్లో బ్లడ్ అనేది క్లాట్ అయిపోద్ది. మీరు ఎంత చూసినా బ్లడ్ బయటకు రాదు.
అంటే మనకు తెలియని శక్తి మన లోపల ఉందండి. మరి దాన్ని మనం గుర్తించట్లేదు. మనమైతే ఏదో చెప్తున్నాం, సాధన చేసే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మన భారతదేశంలో. కుంభమేళాలు చూడండి ఒకసారి, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. వాళ్ళ అఘోరాల ఇంటర్వ్యూలు చూడండి అని చెప్తానండి. ఆత్మతత్వం అంటే ఎంతో బోధపడుతుందండి. మనం అంత సాధన చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ స్ట్రెస్ తగ్గించుకుంటే చాలు. మనం ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి డైలీ మనం ఆత్మతో మమేకం అవ్వాలని చెప్తున్నాం. ఈ ఆత్మతో మమేకం అవ్వాలంటే మెడిటేషన్ ఒకటి మార్గం అండి. ఎప్పుడైతే మనము పూజలు భక్తి ఇవన్నీ ఎలా ఉంటాయంటే డిపెండింగ్ అండ్ గాడ్ అండి. మనం ఆత్మతో మనం మమేకం అవ్వాలంటే అది ఓన్లీ మెడిటేషన్తోనే సాధ్యం. ఈరోజు పెద్ద పెద్ద యోగులు గురువులు వాళ్ళ ఆత్మతత్వం ఎలా తెలుసుకున్నారంటే సాధన అండి, మెడిటేషన్. గంటల తరబడి వాళ్ళు మెడిటేషన్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆత్మతత్వం బోధపడిందండి. కాబట్టి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, ఒక 1 అవర్ కావచ్చు, మీకు మీరు టైం కేటాయించుకోండి. మెడిటేషన్ కూర్చున్నారనుకోండి, నిదానంగా మనకు ఆత్మతత్వం అనేది బోధపడుతుందండి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి ఆత్మతత్వం సత్యం బోధపడుతుందో చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. అప్పుడు మనం దేని గురించి సాధన చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఏది కోరుకుంటే అది మన జీవితంలోకి వస్తుంది. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు వస్తుందంటే మన ఆత్మతో మనం మమేకమైనప్పుడు తెలుస్తుంది. అయితే ఆ మెడిటేషన్ స్టార్ట్ చేయాలి అంటే బిగినర్స్ ఫస్ట్ అంటారు కదా, మెడిటేషన్ చేసేటప్పుడు మైండ్లో ఒక బ్లాంక్, అంటే ఏ ఆలోచన ఉండొద్దు అని చెప్పి. కానీ మనకేంటి వందల కొద్ది వేల కొద్ది ఆలోచనలు మైండ్లోకి వస్తూ ఉంటాయి. కూర్చున్నప్పుడే ఆ బ్లాంక్ స్పేస్ అనేది రాదు, అంటే ఆ ప్రశాంతత దొరకదు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి? జస్ట్ ఆలోచనలు అబ్జర్వ్ చేయాలండి. ఎప్పుడే కానీ ఒక ఆలోచన వచ్చినప్పుడు చూడండి, జస్ట్ గమనించండి. ఒక 5 నిమిషాలు ఎవరికైనా ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు వచ్చినప్పుడు వాటి వెంట వెళ్ళొద్దండి అని చెప్తాను నేను. అప్పుడు మనకి ఈ ఆలోచన వచ్చింది, దాని గురించి ఆలోచన చేస్తే దీనికి ఇంకోటి రిలేటెడ్గా ఇంకోటి వస్తుంది, దాని గురించి ఆలోచన చేస్తే ఇంకోటి వస్తుంది. అలా కాకుండా జస్ట్ గమనించి దాన్ని అక్కడ వదిలేసి మీ శ్వాసను గమనించుకుంటూ కూర్చోండి అని చెప్పేస్తాం. మనకి ఎప్పుడైతే శ్వాసను గమనించుకుంటూ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకు ఆలోచనలు ఏముండవు. మన మైండ్ ఎలాగ ఉంటుందంటే మన శ్వాస పైన ఉంటుంది దృష్టి. మనం తీసుకునే శ్వాసను వదిలే శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో నిదానంగా శ్వాస పైన కూడా మన దృష్టి తగ్గుతూ పోతుంది అన్నమాట. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ 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 ఆలోచన మళ్ళీ అక్కడి నుంచే శ్వాస పై నుంచి కూడా డైవర్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనిషి శూన్యంలోకి వెళ్ళిపోతాడు. శూన్యంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటే మన బాడీలోకి ట్రావెల్ అవుతుంది. మన బాడీలోకి ట్రావెల్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో అంటే హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మన బాడీకి ఫుడ్ ఎలాగైతే అవసరమో మన సోల్కి కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది అవసరం ఉంది. ఈ విధంగా మెడిటేషన్ చేస్తూ ఉంటే మన ఆత్మతో మమేకం అవ్వచ్చు. రైట్ సార్, శ్వాస మీద ధ్యాస ఉండాలండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.